ఈరోజు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఈ ఫ్రస్ట్రేషన్లో తప్పుడు కేసులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా దయచేసి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, సాయిబాబా ముసల్మాన్ అని బెచ్చం వేయలేదంట. ఆ రోజు ఇక్కడి నుంచి కథ ఇంకాస్త బీభత్సంగా ఉంటుందండి. లోపల తెరలు దించున్నాయి. అంటే ఒక ముస్లింకి యజమానిగా ఎప్పుడు అల్లానే ఉండాలి, కానీ ఒక హిందువుకి మాత్రం యజమానిగా ఎవరు ఉండాలి? ఇంకా మూడో పరీక్ష మంచి మసాలా ఉంటుంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సాయి గురించే, కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్. నిన్న మొన్న కొన్ని ఆడియోలు పెట్టాను, అంతకుముందు కొంతమంది వీడియోలు మీరు చూసే ఉంటారు. ఈ రోజున సాయిబాబా గురించి మనం ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నామో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ప్రమాణం ఏమిటి అని అడిగితే, ఒకటి షిరిడి సాయిబాబా సంస్థాన్ వాళ్ళు ముద్రించిన ఈ సాయి సచ్చరిత్ర. ఇది 2007లో ముద్రణ అయ్యింది, అంటే ఈ అనువాదం. ఆ తర్వాత ఇప్పుడుకి వచ్చేప్పటికీ మొత్తం మార్చేశారు. దాదాపు ఇది 761 పేజీలు ఉంటే ఇప్పుడు 300 పేజీల చిల్లరే ఉంది అంటున్నారు. దీని ఆధారంగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక మరొకటి సాయి లీలామృతం అని చెప్పేసి ఈ ఎక్కిరాల భరద్వాజ అనే ఆయన రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాము. అలాగే వీటిల్లో ఉన్న సందర్భాలని మాత్రమే మనం ఉటంకిస్తూ ఉన్నాం. ఇది దాటి మాట్లాడితే కోర్టు తీర్పులు లేకపోతే ఇతరత్ర అంశాలు, అంటే ప్రమాణానికి నిలబడేవి మాత్రమే మనం పట్టుకుంటున్నాం. ఏది? సాయి భక్తుల ప్రమాణాలకి. కానీ అప్రామాణికమైనవి, అశాస్త్రీయమైనవి తీసుకొచ్చి మనం ఎక్కడ చెప్పట్లా. కానీ వీళ్ళు ఏం చెప్తారు? నువ్వు సగం సగం చెప్తున్నావు అంటారు. సరే, నేను సగం చెప్తే నువ్వు పూర్తిగా చెప్పు. నేను సగం చెప్పాను అని, లేదా నేను సగం చెప్తే తప్పుడు అర్థం వచ్చేలాగా ఉంది అని నా మీద నిందలు వేసే బదులు మీరు సరి చేస్తూ పూర్తిగా చెప్పొచ్చు. అని అలా చెప్పకుండా అసలు ఆ కొడకల్లారా, ఈ కొడకల్లారా, పురుగులు పడిపోతావు, అట్టా పోతావు, ఇట్టా పోతావు అని చెప్పేసి పిల్లి శాపనార్థాలు పెడతా ఉన్నారు. పైగా ఇంకొక పెద్ద మైనంగాడు ఉన్నాడు. ఆ మైనంగాడిని చర్చకు రారా బాబా అంటే, ఆడు చర్చకు రాకుండా ఎవడైనా మీతో చర్చకు వస్తారా, మమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది అన్నాడు. అరే, మమ్మల్ని చూసి అసహ్యం పడితే ఏమవుతుందిరా? నా దగ్గరికి వచ్చి, లేకపోతే కనీసం కౌంటర్గా అయినా మేము మాట్లాడే మాటలకి సమాధానం చెప్తే బాగుంటుంది తప్ప, వాళ్ళకి యోగ్యత లేదు, వాళ్ళకి శాస్త్రం లేదు, వాళ్ళకి శాస్త్రం తెలియదు అంటూ దిక్కుమాల ఆరోపణలు ఎందుకు? అసలు మీ ఫ్రస్ట్రేషన్ ఇంత ఎందుకు వస్తుంది మీకు? బూతులు తిట్టాలని అంత. అది కాకుండా మీరు దమ్ముంటే షిరిడి రండిరా, అక్కడికి వస్తే మిమ్మల్ని అది చేస్తా, ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఇది చేస్తా అని ఈ బెదిరింపులు ఎందుకు? అవును, మీ దగ్గర అప్పనంగా హిందువులు ఇస్తున్న డబ్బులు కొన్ని 100 కోట్లు ఉంది. ఆ డబ్బులు సంవత్సరాలు మీ దగ్గర మిగలటం వల్ల ఇప్పుడు బహుశా అది 1000 కోట్లు కూడా అయి ఉండొచ్చు. అయితే ఆ 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉందన్న అహంకారం అన్నా కావచ్చు, లేదంటే మనం చేసే వీడియోల వల్ల ఆ వచ్చే ఆదాయానికి గండి పడిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎలా నింపుకోవాలి అన్న ఆలోచన కావచ్చు, లేకపోతే ఇంకా ఎప్పటికీ నిండదన్న భయం కావచ్చు. ఈ ఫ్రస్ట్రేషన్లో తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు వాగుళ్ళు వాగుతున్నారు, తప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా దయచేసి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, మీ దిక్కున్నసారి చెప్పుకోండి, మేము నిజాలు చెప్పడం మానం. అయితే ఈరోజు బాబా గారు జీవితంలో చూపించిన స్వీట్ చమత్కారాలు కొన్ని ఉంటాయి. ఆ చమత్కారాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందులో ఆయన ఒక హిందువుతో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఒక ముసల్మానుతో ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది స్పష్టంగా చెప్తా. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుని ఆ అపమార్గాల్లో నుంచి సనాతనం అనే సవ్యమైన మార్గంలోకి వస్తారు, స్వచ్ఛమైన మార్గంలోకి వస్తారు. అర్థం కానోళ్ళు ఏం చేస్తారు అంటే, యాజ్ యూజువల్ మళ్ళీ బూతులు తిట్టుకుంటా, ఆల్ కొడుకు, జీ కొడుకు, ఎం కొడుకు అంటే బూతులు తిట్టుకుంటా మాట్లాడుకుంటారు. తిట్టుకోండి. పోతే మొదటగా శ్రీ సాయి లీలామృతం ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన దానిలో 8వ పేజీలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటి అంటే, మొత్తం కథ అంతా చదవాలి అంటే అది ఎంత బాగుంటుంది కాబట్టి మొత్తం చదవను, కానీ మొత్తం కథ ఎసెన్స్ చెప్తాను. ఒకసారి షిరిడిలో ఉంటున్న నానా సాహెబ్ రాష్ని అనే ఆయన ఈ కథ చెప్పారు. ఏంటంటే, వీళ్ళ ఇంట్లో ఒకసారి గాడ్గి మహారాజ్ అనే ఒక సాధువుకి వీళ్ళు ఆతిథ్యం ఇచ్చారట. అయితే ఆ గాడ్గి మహారాజ్ చెప్తున్న కథ ఏంటి అంటే, ఓసారి సాయిబాబా ఒక ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఎవరు కూడా సాయిబాబా ముసల్మాన్ అని బెచ్చం వేయలేదంట. ఆ రోజుల్లో ఎంత బాగున్నారండి. వీళ్ళు మన ధర్మాన్ని నాశనం చేశారు, మన వాళ్ళని చంపారు, మన ఆడబిడ్డల్ని చేర్చారు అన్న కడుపు మంటతోటి ఆ వేషంలో ఉన్నోడికి ముష్టి కూడా వేయలేదంట. అప్పుడు రోజులే బాగున్నట్టు నేను చూడబోతూ ఉంటే, దాంతో ఈ మహారాజ్ గారికి పాపం బాబా గారు ఆకలితో చచ్చిపోతాడేమోనని సానుభూతి వచ్చేసి ఎమ్మటి ఏం చేశాడంటే కొన్ని రొట్లు అంత కూర తీసుకుని బాబా గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అప్పటికే బాబా గారు ఆకలి ఆపుకోలేడు కదా,
ఆకలి ఆపుకోలేక ఒక జొన్న చేలోకి వెళ్ళిపోయి జొన్న కంకులు కోసుకుని తింటా ఉన్నాడట. దాంతో ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి కనపడంగానే కోపంతో బాబాగారు ఊగిపోతూ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారంట. ఇప్పుడు ఆ పొలం ఏమి బాబాగారు ఓనర్ కాదు, బాబాగారు ఆ ఊరు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరు అయినా ఈయనకు రొట్టెలు పెడతానికి తీసుకొస్తే అయితే మూసుకుని తీసుకోవాలా, లేకపోతే ఆయన దారిని ఆయన కూర్చోవాలా. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఇదేమన్నా ఆయన పొలమా, ఈయన పర్మిషన్ తీసుకుని రావాలా జనాలు అక్కడికి. సరే బాబా అడిగాడంట. అడిగితే దానికి ఆయన ఏమన్నాడంటే మీకు భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అని అడిగాడు. దానికి ఎమ్మటే బాబాగారు ఓహో నేను ఏం అడిగితే అది ఇస్తావా అన్నాడంట. దానికి ఆ పిల్లోడు నా దగ్గర లేని డబ్బు తప్ప నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా ప్రాణం కావాలంటే కూడా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అయితే దానికి వెంటనే బాబాగారు అయితే నీ ప్రాణం ఇచ్చేసేయి అన్నారట. కదా మరి దానికి అతను వెంటనే ఇది నేను ఇవ్వగలిగింది కాదు కాబట్టి మీరు తీసేసుకోండి, నాకు కూడా జీవితం మీద విరక్తి దుబ్బేసింది అన్నాడట. ఆ వెంటనే బాబాగారు అతను నెత్తి మీద చెయ్యట్టారు, అంటే ఆశీర్వదించారు అనుకోండి. నెత్తి మీద చెయ్యట్టంగానే అతని జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చేసి మనసంతా కూడా అదో రకంగా అయిపోయిందట. ఎవరు ఈ రచయిత చెప్తున్నమాట. ఓకే, ఇది అప్పుడు జరిగిందా లేదా అంటే మనకు తెలియదు. ఇక అప్పటి నుంచి అతనికి బాబా సన్నిధి తప్ప ఇంకోటి కావాలనిపించట్లేదు. ఇక అదే ఆనందంతో ఊళ్ళోకి వెళ్ళిపోయి నాకు గురువు దొరికాడు అని అందరికీ చెప్పుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత నాకు అసలు ఈ సంసారం మీదే విరక్తి వచ్చేసిందని వచ్చేసి బాబా గారి దగ్గర శిష్యుడైపోదామని వచ్చాడు. దాంతో బాబా గారి కడుపు మండిపోయింది. ఏమన్నా తెలుసా, దుష్టుడా నీకు ఇచ్చింది సాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడ ఒక సమాధి పక్కన గుంట తవ్వి అందులో 2 కుండలు నీళ్లు పోయమన్నారు. నేను అలాగే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్య స్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి షిరిడీలోని మసీదుకు చేరాను. చూశారు కదా, ఇక్కడి నుంచి కథ ఇంకాస్త బీభత్సంగా ఉంటుందండి. లోపల తెరలు దించున్నాయి. అతట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూశాను. స్నానం చేస్తున్నారు అని తెలిసి కూడా తెర పైకెత్తి చూడాలి, ఏం ఫ్యాంటసీలు ఏంటో. ఏదన్నా అంటేనేమో మీరు ఇట్టా అంటారా అంటారు. మరి ఇట్టా రాసుకుంటే అట్ట అడగమా, డౌట్లు రావా? అసలు డౌట్ వచ్చేలాగా ఎందుకు రాయాలి? నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన అబ్బా ఇంతకాలం నన్ను ఎందుకు తిడుతున్నారా ఈ సాయి భక్తులు అనుకున్నా. ఎందుకు తిడతారు? ఇందుకే చూడండి బాబాయ్ ఏమన్నాడు, లాంజా కొడక ఇప్పటికైనా రక్త మాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక్క ఇటుకరా ఇసిరారు. చూసారా బాబా గారికి, అంటే ఆయన స్నానం చేస్తుంటే ఎత్తి చూశాడని, అదే తెరెత్తి చూశాడని చెప్పేసి ఎంత కోపం వచ్చి కొడక అని తిట్టాడంట. మరి బాబాని అన్ని మాటలు మాట్లాడినప్పుడు బాబా శిష్యులు ఈ మాత్రం మన గురించి మాట్లాడిపోతే ఎట్టా మాట్లాడతారు? ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. లాంచా కొడక ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావంట్రా అని ఒక ఇటుకరా ఇసిరారు. అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది, నిన్నందరూ దైవంగా కొలుస్తారు, ఇక నా వెంట తిరగొద్దు అన్నారు బాబా గారు. ఏమన్నారు? ఇక నా వెంట తిరగొద్దు అన్నారు. అంటే అతను వదిలించుకోవాలంటే బుర్రకు బొక్కెట్టేయాలా? ఇది ఎక్కడ ఆశీర్వాదం అండి? యేసుపాదం గారు లాగా బాబా గారికి అప్పటికప్పుడే ఎంత కోపం వచ్చింది, అప్పటికప్పుడే ఎంత శాంతం వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తొత్తల్లా. మరి నాకు వచ్చింది, అందరికీ రావాలని రూల్ లేదేమో. వాళ్ళంటే భక్తి స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోయామని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కనపడవు. కానీ మరి నాకు కనపడినప్పుడు, నాకు అనిపించినప్పుడు అది కాదు నాన్న ఇది జరిగింది అని చెప్పాలి. అంతేగాని బాబాగారి భాషలోకి వచ్చేసి నన్ను కూడా కొడక అంటే ఏంట్రా మీరు సాధించేది? మీరు నన్ను తిట్టి మీ బాబా భాషను పాపులర్ చేసుకోవటమే తప్ప నా ప్రశ్నకి సమాధానం ఒక్కరోజన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సో చూశారు కదా, ఆశీర్వాదం కోసం వచ్చినోడిని బండ బూతులు తిట్టారు, బుర్రకు బొక్కెట్టేశారు. ఇది ఒక హిందూ వచ్చాడు కాబట్టి. అదే ఒక ముస్లిం వస్తే ఎలాగుంటుందో మీకు తెలుసా? ఎస్, అది సాయి సచ్చరిత్రలో చూపిస్తా. హిందువులు ఏం చేశారు? ఆయన్నే దేవుడు అయిపోతావు పో అని చెప్పేశారు. అంటే ఒక దేవుడు ఇంకో దేవుడిని తయారు చేసే ప్రక్రియ సాయి లీలామృతంలో ఉంది. మీరు కూడా కావాలంటే దేవుళ్ళు అయిపోవచ్చు అన్న పెచ్చ మీకుంటే, అన్న మోహం మీకుంటే మీరు కూడా చదువుకోండి, నాకేంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ 123వ పేజీలో ఒకసారి చూద్దాం. ఈ 11వ అధ్యాయం షిరిడీ సాయి సంస్థాన్ ముద్రించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ఏముందంటే, ఓసారి కళ్యాణ్ అని మహారాష్ట్రలో ఒక ప్రాంతం ఉంది. అక్కడి నుంచి సిద్దిక్ ఫాల్కే అన్న ఒక ముసలైన బాబా దర్శనం కోసం అక్కడికి వచ్చాడు షిరిడీకి. ఆయన అప్పటికే మక్కా మదీనా యాత్రలు కూడా చేసి వచ్చారు, అంటే హజ్ యాత్రలు చేసి వచ్చారు. సో హజ్ యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే హాజీ అని చెప్పేసి అంటారట. సో ఆ హాజీ బాబా గారిని దర్శనం చేసుకుందామని వచ్చాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరం వైపు చావడిలో దిగాడు. మొదటి 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలగలేదు.
బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయం రాలేదు కనుక అతని ప్రయాణం వ్యర్థమైంది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు, అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులు వచ్చిపోయేందుకు వీలుగా మసీదు తెరిచే ఉండేది. ఎవరికి కూడా అడ్డు కానీ లేదా గుప్త స్థానం కానీ ఉండేది కాదు. అయితే ఆ ఫాల్కేకి మాత్రం మసీదులో పైకెక్కటానికి బాబా ఆజ్ఞ లభించలేదు. ఫాల్కే ఎంతో ఖిన్నుడైనాడు. ఏమిటి దురదృష్టం, మసీదులో అడిగే పెట్టలేకపోతున్నాం, నేనేం పాపం చేశాను రా భగవంతుడా అనుకున్నాడట. ఈ విధంగా ఏడుతా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి అక్కడ మాధవరావు దేశపాండే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో రికమెండేషన్ చేయించుకో, ఆయన బాబాకి ఎంత చెప్తే అంతే అని చెప్పేసి అన్నారు. దాంతో పాపం ఆ హాజీ గారు వెళ్ళిపోయి మాధవరావు దేశపాండే దగ్గరికి వెళ్ళి, మాధవరావు గారు అంటే అతన్ని శ్యామ అని పిలుస్తారులే బాబా, శ్యామ గారు కొంచెం బాబా గారితో రికమెండ్ చేయించు, నన్ను కూడా లోనికి రాపిస్తే ఒకసారి బాబా గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటానండి, కాసేపు సేవ చేసుకుంటానండి, ఆయన సేవ చేసుకుంటే కొంచెం నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, నాకు కొంచెం కలిసి వస్తుందని ఒక ఆశ అండి అని చెప్పేసి అడుక్కున్నాడు. దాంతో శ్యామ వెళ్ళిపోయి అదే పెద్ద కష్టమైన పని కాకపోయినా కూడా ఆయన ప్రయత్నం చేస్తా అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి చెప్తే బాబా గారు గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. అంటే ఒక ముస్లింకి ఏ విధంగా చెప్పాలో అలాగే చెప్పారు. చూడండి ఇక్కడ, శ్యామ నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి, అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికి ఏం చేయగలను? అల్లా మియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు చేతలు అద్భుతం, నేను అతని యజమాని కాను. సరే అతని దగ్గరికి వెళ్ళి, అంటే ఇక్కడ దాకా మాట్లాడుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అప్పుడు చెప్దాం. ఏం చెప్పాడు? ఎవరైనా సరే అల్లా మియా అనుగ్రహం లేకపోతే మసీదు పైకి ఎక్కగలరా? అల్లాకి రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదులోకి రాగలరా అని చెప్పేసి డైలాగ్ వేశాడు. అలాగే ఇక్కడ ఫకీరు చేతలు అద్భుతం, కానీ నేను అతని యజమాని కాదు అని చెప్పాడు. అంటే ఒక హిందువుకేమో మొత్తం ఈయనే యజమాని, చివరికి ఈయన దేవుణ్ణి చూపించటం కాదు, ఈయనే దేవుళ్లాగా కనిపిస్తాడు, రాముళ్లాగా, కృష్ణుళ్లాగా, దత్తుళ్లాగా ఎలాగైనా కనపడతాడు. వీళ్ళని ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తానంటే కూడా అబ్బాయి పండరీపురం ఎందుకు, మొత్తం నా దగ్గరకు వస్తుందే, ప్రయాగ్కి వెళ్ళటం ఎందుకు, గంగా యములు ఇక్కడ కాళ్ళ దగ్గర ఉన్నాయి చూసుకోండి అంటాడు. కాశీ షిరిడి, రామేశ్వరం షిరిడియే, అన్ని షిరిడియే మనకి అని చెప్తాడు. హిందువులు ఎవరిని ఎక్కడికి వెళ్లకుండా చేస్తాడు. కానీ అదే సిద్దిక్ ఫాల్కే వస్తే ఏం చెప్తున్నాడు? అతని యజమాని నేను కాదు అంట. అంటే ఒక ముస్లింకి యజమానిగా ఎప్పుడు అల్లానే ఉండాలి, కానీ ఒక హిందువుకి మాత్రం యజమానిగా ఎవరు ఉండాలి? అసలు దేవుళ్ళు కాకుండా ఈయనే దేవుడైపోవాలి. ఇది డ్యూయల్ స్టాండర్డ్స్ కాదా? పైగా ఈ సిద్దిక్ ఫాల్కేని పరీక్షలు కూడా పెట్టాడు బాబా, 3 పరీక్షలు పెట్టాడు. ఆ 3 పరీక్షలు కూడా ఎలాంటివి ఉంటాయి చూడండి. మొదట ఏమన్నాడు? దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది, దాంట్లో నుంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరికి పంపితే అందుకు హాజీ ఇలా సమాధానం ఇచ్చాడు, అది ఎంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను, అయితే నన్ను ఆయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి, ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. ఇక్కడ ఎక్కడైనా ఈ సిద్దిక్ ఫాల్కే మాటల్లో అహంభావం కనపడిందా? అయ్యో బాబా గారు చెప్తే ఖచ్చితంగా చేస్తాను, కానీ నాకు ఆయన పాదాల దగ్గర కూర్చునే అవకాశం కావాలి అని మాత్రమే అడిగాడు. ఇక్కడెక్కడ బాబా గారు అఫెండ్ అయిపోవటానికి లేకపోతే ఆ హాజీని అమ్మలక్కలు తిడటానికి అసలు రీజన్ లేదు. సరే ఓకే. దీని తర్వాత 2వ పరీక్ష పెట్టాడు. 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకు ఇస్తావా అని శ్యామాతో అడిగిపిస్తే ఆ హాజీ ఆ మాట వేరే అడగాల, వేలే ఏమిటి, కోరాలే కానీ 4 లక్షలైనా ఇస్తానన్నాడు. ఇది కూడా అహంకారం కాదు, ఇదేంటి, నాకు ఆయన దర్శనానికి మినహా ఏది ఎక్కువ కాదు, ఆయన చెప్పిన ఇరుకు మార్గంలో నడిచొస్తా. ఆయన 4,000 అడిగాడు, లేదంటే తన నమ్ముకునైనా తన ఆస్తుల నమ్ముకునైనా సరే తను ఇంకో 4 లక్షలైనా ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే బాబా దర్శనం కంటే అతనికి డబ్బు కూడా లెక్కే లేదు అన్నట్లుగా చెప్పాడు. ఓకే. ఇక 3వ పరీక్ష, అబ్బో మంచి మసాలా ఉంటుంది, అంటే ఆ మసాలా కాదు, తినే మసాలా. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు, ఈరోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాం, నీకు మాంసం కావాలా, ఒక భాగంలోని మాంసం అంతటితో సహా ఎముకలు కావాలా, లేక నీ మనస్సులో దాని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? వృషణాలు అంటే తెలుసు కదా, అదేలే అయ్యా, అంటే బాబా గారు ఇచ్చిన మెనూ కార్డులో అది కూడా ఉంది కాబట్టి చదివా, లేకపోతే నాకు అది ఇంట్రెస్ట్ ఏం లేదు. నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాన్ని అడుగు. ఈ ప్రకారం బాబా అన్న మాటల్ని శ్యామా హాజీతో చెప్పారు. అయితే హాజీ స్పష్టంగా వీటిల్లో నాకు ఏదీ అక్కర్లేదు, మీ మనసుకు ఏది ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇవ్వండి, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, మట్టి పాత్రలో ఉండే చిన్న మొక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటున్నా. హాజీ పంపిన ఆ కబురు అందుకుని మాధవరావు వెనక్కి తిరిగి వచ్చాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాగా మండిపడ్డారు. నీరు నింపే కొండని స్వయంగా ఎత్తి ద్వారం బట్టి గ్రాడి అదే ఇసిరేశారు. నాకు కూడా మెల్లమెల్లగా బాబా భాష వచ్చేస్తుంది, ఏంటి చేస్తాం, కంట్రోల్ చేసుకుంటున్నాలే. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరికి వచ్చారు. కోపమొస్తే హాజీ చేయి కొరకలేదే. ఇందాకేమో హిందూ భక్తుడు వచ్చి ఆశీర్వదించమంటేనో అనుగ్రహించమంటేనో ఇటుకరా ఎట్టి ఆయన బుర్రబాగా పగలగొట్టారు.
మరి ఇక్కడికి వస్తే బాబా ముస్లిం గారి మీద కోపం వచ్చింది. అప్పుడు ముస్లిం గారిని ఏమి అనకుండా ఈయన కొరికేసుకున్నాడంట. ఎందుకు? వై దిస్ కొలవెరీ? పైగా వచ్చి బాబా గారు ఎంత ఘనంగా గొప్ప మాటలు మాట్లాడారు చూడండి. తమ 2 చేతులతో కఫిని ఎత్తి పట్టుకుని, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించాలనుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు అన్నారు. బాబా గారిని మామూలుగా సినిమాల్లో మనం చూసుకుంటే బాగా గడ్డం మెరిసిపోయి బాగా శాంతమూర్తిలాగా ఉండి అల్లా మాలిక్, అల్లా మాలిక్ ఇట్టాగే చూస్తాం కదా. కానీ బాబా గారు వయసులో ఉన్నప్పుడు, అంటే నడి వయసులో ఉన్నాడు తెలియదు కానీ చూశారు ఎట్ట అన్నాడు, ముసలాడి బుద్ధి చూపిస్తున్నావా అంట. అవును, మరి నీ ఎల్లకాలం యంగ్ స్టార్ లాగా ఉండిపోయాడు మరి, లేదే. కానీ వయసు రీత్యా ఎంత బలుపు, ఎంత అహంకారం ఉండేది పాప మైండ్లో. బాబాగారు మిమ్మల్ని పట్టుకుని వీళ్ళు సన్యాసి కూడా కాదు, ఏకంగా అవధూత స్థితికి వెళ్ళిపోయాడు అంటున్నారండి. ఏమన్నంటే ఇప్పుడు దీనికి కూడా చేస్తారు, దత్తాత్రేయుడు కూడా అట్టాగే అందరినీ కోప్పడేవాడు అంటాడు. అంటే దయచేసి ఈ చెత్తగాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా దత్తుడితో సాయిని పోల్చొద్దురా బాబు అని ఎవడింటలా. ఏదో 1-2 సందర్భాలు అలా సిమిలారిటీ కనిపించింది కాబట్టి మీరే దత్తుడు అని ప్రచారం చేస్తున్నారు. అసలు ఏదైనా ఒక్క హిందూ గ్రంథం ఆధారంగా అసలు మీకు దత్తాత్రేయుడితో పోల్చుకునే యోగ్యత ఉందా లేదా అంటే ఒక్కడు కూడా మాట్లాడేటి. బాబా గారు నీ శిష్యుల్ని ఎలాగ తయారు చేసినారు మీరు అసలు ఏంటో. సరే, తర్వాత ఏమన్నారు చూడండి. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారాన్ని పెంచుకుంటున్నావు, అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారం బాబా హాజీని అవమానించారు. మాటల్లో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. అంటే ఇందాక చూశారు కదా, దీంట్లో ఏమన్నాడు అన్నారు. ఇక్కడికి వచ్చేపటికి ఉచ్చరించలేని, మనసులో కూడా ఊహించలేని, అంటే అని ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి పదాలు కూడా నేను కొంత ఊహించగలిగా. మనసులో కూడా ఊహించలేని అంటే బహుశా ఎంతకంటే దారుణమైన బూతులు అయి ఉంటాయి. ఏమో, బాబా మస్ట్ బి క్రేజీ దట్ టైం. పోనీ అక్కడితో అయిపోయిందా? ఆ తర్వాత ఎమ్మటే బాబా గారికి కోపం తగ్గిపోయి మళ్ళీ హాజీ గారికి పళ్ళబుట్ట కొనిపెట్టారు, మామిడి పళ్ళు. అంతేనా? హాజీ గారికి తన జేబుల్లో నుంచి ఓ 55 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టేశారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగినదంతా మర్చిపోయారు. ఎందుకు? హాజీ గారు, బాబా గారు ఇద్దరు కూడా మీది తినాలే, మాది తినాలే అన్నట్టు కలిసిపోయారట. ఎందుకు? హాజీ వర్సెస్ బాబా. హాజీ ఆనందం ఆకాశపు టంచులు తాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణాశ్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తర్వాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బు ఇచ్చేవారు. ఎవరికి? అవసరమైతే 4,000 ఏంటి, 4 లక్షలు ఇసిరేస్తాను అన్న హాజీ గారికి అప్పుడప్పుడు బాబా గారు డబ్బులు ఇచ్చేవాళ్ళట. ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఆ డబ్బులు బాబా గారికి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? ఏ విధంగా బాబా గారు, అంటే వీళ్ళంతా ఉంటారు కదా, మీరంతా ఫోన్పేలు గూగుల్ పేలు రా అని చెప్పేసి, మరి ఇప్పుడు బాబా గారు కూడా ఆ రోజుల్లో రాళ్ళు కొట్టారో రిక్షాలు తొక్కారో నాకైతే తెలియదు, ఏ విధంగా కష్టపడి సంపాదించారో నాకు తెలియదు. కానీ ఆ వచ్చిన డబ్బులు కూడా తీసుకెళ్ళి సిద్దిక్ ఫాల్కే గారికి ఇచ్చేవాళ్ళట. హాజీ సిద్దిక్ ఫాల్కే. అయితే ఇక్కడ మీరు మిస్ అవుతున్న ఒక్క లాజిక్ ఏంటి అంటే, బాబా గారు ఇక్కడ ఒక డైలాగ్ అన్నారు, నీవు ఖురాన్లో చదివింది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి కూడా నీవు అహంకారాన్ని పెంచుకుంటున్నావు, అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు అన్నారు. గుర్తించలేనంత పాపం ఏం చేశాడు? ఇరుకుదారిలో వెళ్ళమంటే వెళ్తా బాబా కోసం అన్నాడు. డబ్బులు ఇస్తావా అంటే ఎంతైనా ఇస్తా బాబా కోసం అన్నాడు. నువ్వు ఏం పెడితే తింటావు అంటే నువ్వు ఏం పెట్టినా తింటాను బాబా కోసం అన్నాడు. ఇందులో అహంకారం ఎక్కడుంది? బాబా గారికి ఎక్కడ కాలింది అంటే, అరే బుల్లబ్బాయ్, ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ హిందువులు, వాళ్ళంటే ఎట్టాగో నేను నమ్మిస్తున్నా, నేనే వాళ్ళ దేవుడిని అని చెప్పేసి నీకేం కర్మ? నువ్వు ఖురాన్లో చదివింది ఇదేనా? నన్ను నాలంటో నేను నమ్మమని ఖురాన్ చెప్పిందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలల్లాహ్ అని చెప్తుంది కదా. అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అని. నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు రా ఎంపర్లాడుతున్నావు యాబ్రాసి అని ఇండైరెక్ట్గా అన్నారనమాట. యాబ్రాసి అనేది చాలా చిన్న పదం. ఎందుకంటే బాబా గారు ఏం తిట్టారు? అసలు మనసులో కూడా ఊహించుకోలేనంత దారుణమైన బండబూతులు తిట్టారంట. మాటలతో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలు అనేసారంట. పైగా ఏమన్నారు? మక్కా మదీనా యాత్రలు చేసి కూడా అహంకారాన్ని పెంచుకుంటున్నావు. అంటే మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చావు, అంతకంటే ఇంక ముస్లింకి కావాల్సింది ఏముంటుంది? అయ్యి చూసి వచ్చిన తర్వాత 5 సార్లు అన్నట్టు మళ్ళీ షిరిడికి వచ్చి నా దగ్గర ఎందుకు ఎంపర్లాడుతున్నావు అని నచ్చలా బాబా గారికి. కోపం వచ్చింది. తర్వాత ఏమన్నారు? అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. గుర్తించలేకపోతే గుర్తించేలో చెయ్యి. ఇప్పుడు హిందూ వచ్చాడు, ఆంజనేయ స్వామి చూడాలనుకుంటే ట్రై నేనే ఆంజనేయ స్వామి అన్నారు కదా. వినాయకుడిని చూడాలంటే ట్రై నేనే వినాయకుడిని అన్నారు కదా. పండరీపురం విఠలుని చూడాలంటే ట్రై నేనే విఠలుని చూసుకోండి అన్నారు కదా. మరి అట్టాగే సిద్దిక్ ఫాల్కే కూడా ట్రై
నేనే అల్లాని అని చూపించాల్సింది. ఎందుకు చూపిలా? హిందువులు ఆలోచించండి. పోనీ ఈ సిద్దిక్ ఫాల్కే మక్కా మదీనాకి వెళ్ళొచ్చాడు కదా, వారి పుచ్చోడా అంత దూరం ఎందుకు పోయినవరా బాబా? మక్కా మదీనా ఎక్కడ ఉందనుకుంటున్నావు? గంగా యమునలు నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు మక్కా మదీనాలు నా ఏళ్ల మీద ఉన్నాయని చూపించేయాల్సింది. ట్రుక్ అంటే వచ్చేసేది కదా. మరి అలా ఎందుకు చూపిలా? ఎందుకు చూపిలేదు బాబా గారు? అరే ఏర్పుల్లారా, హిందువులారా, అన్యాయంగా నిజాన్ని చెప్తున్న మా మీద పడి ఏడుస్తున్న గాడిదల్లారా, అర్థం చేసుకు సావనరా. మీకు నిజాలు చెప్పటమే మేము చేస్తున్న మహాయజ్ఞం. ఇన్ని నిజాలు మేము చెప్తా ఉంటే దీన్ని ఎవడో వచ్చేసి ఇందులో తత్వం అర్థం చేసుకోవాలి అనగానే అవునవునవును తత్వం భలే ఉందండి, ఇంతకీ ఏంటండి అని అడుగుతున్నారు. ఆడు చెప్పింది మీకు అర్థం కాదు, ఆడు ఇదే తత్వం అంటే మీరు దానికి సై కొట్టేస్తున్నారు. మరి వాస్తవాన్ని చదివి వినిపిస్తుంటే కూడా చదవటానికి నమ్మటానికి రోగం ఏంటరా? అఫ్కోర్స్ మేము చెప్పే మాటలు విని ఓపికతో మనసు పెట్టి బుర్ర పెట్టి ఆలోచించి ఇలాంటి అబద్ధాలని కట్టుకథల్ని దాటి బయటకు వచ్చి తిరిగి స్వచ్ఛ హిందువులుగా స్వచ్ఛ సనాతన మార్గంలోకి వస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ మూర్ఖత్వంలో కొట్టిమెట్టాడుతూ ఎవడైతే షిరిడీకి టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేసుకుంటాడో, సత్సంగాల పేరుతో వారానికి ఒకసారి వసూలు కార్యక్రమం చేసుకుంటాడో, ఎవడైతే సాయి పూజా కిట్లు, సాయి వ్రతం కిట్లు అంటూ కిట్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటాడో, అలాంటి వాళ్ళ మాయాజాలానికి, అలాంటి వాళ్ళ మాయ మాటలకి లొంగిపోతూ మాలాంటి వాళ్ళని శంకిస్తున్నారే, అలాంటి వాళ్ళ విషయంలో నా భాష ఇది. కానీ బుర్ర పెట్టి ఆలోచించుకోండి, నిజాలు తెలుసుకోండి. గాడ్గి మహారాజ్కి ఇచ్చిన ట్రీట్మెంట్కిను సిద్దిక్ ఫాల్కేకి ఇచ్చిన హాజీ సిద్దిక్ ఫాల్కేకి ఇచ్చిన ట్రీట్మెంట్లోనూ ఏంటి తేడా ఆలోచించుకోండి. ఒకరినేమో బుర్ర పగలగొట్టి బండబూతులు తిట్టినప్పుడు ఇక రెండో వాడి విషయంలో మాత్రం తనకుండా తానే పగలగొట్టుకుని తన చెయ్య తానే కొరుక్కుని ఉల్టా మళ్ళీ వాళ్ళకి పండ్ల బుట్టలోనూ పైసలు కూడా ఇచ్చి పంపించేవాడు. సో బాబా గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక హిందువుతో ఏ విధంగా ఉండాలి, ఒక ముసల్మానుతో ఏ విధంగా ఉండాలి, అన్ని మతాలని సమానంగా ఆచరించలేదు బాబా. తన దగ్గరికి వచ్చే వాళ్ళందరి చేత కూడా అన్ని ధర్మాలు సమానం అనిపించలేదు బాబా. హిందువులని హిందూ క్షేత్రాలకు వెళ్లకుండా చేశారు, హిందువులని హిందూ దేవుళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా వెళ్లకుండా చేసి అందరినీ నాలోనే చూసుకోండి అన్న బాబా అల్లాని మాత్రం తనలో చూపించలేకపోయారు. అల్లాని కాదు కదా, కనీసం మహమ్మద్ ప్రవక్తని కూడా నేనే అని చెప్పలేకపోయారు. ప్రవక్తని నేనే అని చెప్పలేదు సరికదా, ప్రవక్త తర్వాత వచ్చిన ప్రవక్తని కూడా నేనే అంటే మహమ్మద్ తర్వాత పంపబడ్డ ప్రవక్తను నేనే అని కూడా ముస్లిమ్స్కి చెప్పుకునే సాహసం చేయలేదు. కారణం ఏంటి అంటే ముస్లిమ్స్కి తెలుసు, గుస్తాకి నబీకో ఏక్ హీ సజా సర్ తన్ సే జుదా, అది ఇయ్యాలి కదా ఆయాలు కూడా ఉన్నది. సో తన తలని కాపాడుకునే క్రమంలో తన తలంపుల్ని అదుపులో పెట్టుకున్నాడు బాబా. కానీ హిందువుల విషయంలో ఆ నియమాలు పాటించాల. ఇప్పటికన్నా హిందువులు అర్థం చేసుకోండి. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా వస్తాయి. ఓపికగా చూడండి. సత్యమేవ జయతే, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది, సత్యం మాత్రమే గెలుస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.